ఇప్పుడు దొరికిపోయినా కూడా అడుగున్నాడు. నన్ను మాటిచ్చాడు కదండి. చాలా థ్యాంక్స్ అండి కాపాడినందుకు. ఓకే. అవును, ఇందాకేదో పరిచయం ఉన్నట్టు మీరా అన్నావు? నేను నిన్నెప్పుడు చూడలేదే. నేను మీకు తెలీదు కానీ మీరు నాకు తెలుసండి. 2 years నుంచి. అదెలా? 2 years నుంచి మిమ్మల్ని ప్రేమిస్తాను. వాట్? ఐ మీన్ ఫాలో చేస్తాను. అది చెప్పినా మీకు అర్థం కాదు, ఎందుకని మాత్రం అడగండి. అర్థమైంది. బట్ ఐ జస్ట్ డోంట్ కేర్. ఎగ్జాక్ట్లీ, నేను ఫాలో అవుతున్నాను మీరే ఫీల్ అవ్వట్లేదు. అలాంటిది వాడెందుకు ఫీల్ అవుతున్నాడు నాకైతే అర్థం కావట్లా. ఆల్మోస్ట్ చంపేపెట్టి తెలుసా. లక్కీగా మీరున్నారు కాబట్టి సరిపోయింది, లేకపోతే నా పరిస్థితి ఏంటండి. ఏమన్నావు? నువ్వు నా వెంట పడుతున్నావని వాడెవడో ఫీల్ అవుతున్నాడా? ఆ, ఎవడా వాడు? ఏమో నాకేం తెలుసు. అంటే నాలా మీ వెంట పడేవాళ్ళు 100లో ఉన్నారండి. ఎవరని చెప్పను, 1/2 kilometer దూరం నుంచి చూస్తూ బతికేస్తుంటే ఇందులో నా తప్పేమైనా ఉందండి. నన్ను ఇబ్బంది పెట్టకుండా నువ్వు ఎలా ఎడితే నాకెందుకు? 2 ఏళ్లుగా నిన్నే ప్రేమిస్తున్నా వైషు. ఎప్పుడైనా పెట్టానా అదే ఇబ్బంది? డోంట్ కాల్ మీ వైషు. నాకు ఇష్టమైన వాళ్ళు మాత్రమే నన్ను అలా పిలుస్తారు. నా పేరు సూర్య. ఇష్టం ఉన్నా లేకపోయినా అలానే పిలవాలి, వేరే దారి లేదు. సీనియర్ సిటిజన్లు అందరూ కలిసి పొంగి బజాయించిర్రా. నువ్వు గనక టైంకి రాకపోయింటే పీనుగు లేచేటి. కాయిన్ రా. బెత్తేడు దూరంలో ఉన్న కాయని కొట్టేందుకు చేత కాదు గానీ గీ తోపు కిలోమీటర్ దూరంకి వెళ్ళి ఫోన్ కొట్టేస్తాడంట. అసలు గా పిల్ల పక్క నుంచి ఉంటేనే దేకదు. పలకరించినా పట్టించుకోదు. బ్రతిమలాడినా మాట్లాడదు. పక్కనుంటే ఎవరన్నా మాట్లాడతారు, మనం లేనప్పుడు మన గురించి మాట్లాడాలి. నా గెస్ట్ కరెక్ట్ అయితే అక్కడ ఈ పాటికి నా గురించి టాపిక్ రన్ అవుతూ ఉండాలి. It was your fault, okay? It was your fault. Hey, it was your fault. That place was like that road and then there was such a huge hill. ఒకటి రా సుహాస్, వీళ్ళు ప్రపంచంలో నీ గురించి తప్ప పులిహార సోదంతా మాట్లాడుతున్నారా. డాక్టర్లు రా వీళ్ళు, అన్ని నాన్ వెజ్ జోకులే. అరే మనం మంది అయినప్పుడు కూడా ఇంత అసహ్యంగా మాట్లాడుకోరా, మనసులో మాట చెప్తున్నాను. ఇక అదేదో ఎలక తోలు సావి చెప్పినట్టు ఎంత ఉతికినా గా తోలు తెల్లగా ఏం చేసినా ఈ పిల్ల దారిలోకి రాదు. నువ్వు లైట్ తీసుకోవా? తీసుకోండి. అప్పుడప్పుడు మనం అనుకున్నవి జరగకపోవచ్చు. ఇట్ హ్యాపెన్స్. జరిగేలా చేసుకోవటం మన బాధ్యత. ఓయ్ లేవయ్యా, లే. ఏంటి ఫాలో చేస్తున్నావా? అది నిన్నే చెప్పాగా. అయినా మీరు ఇలా దగ్గరికి వచ్చి నాతో మాట్లాడటం ఏం బాలేదండి. వాడు చూస్తే నా పరిస్థితి ఏంటి? ఎవడు చూస్తే? ఏం మీ అజ్ఞాత ప్రేమికుడు దూరం నుంచి చూసినందుకే చంపేసినంత పని చేశాడు. ఇప్పుడు మన ఇద్దరిని ఇంత దగ్గరగా చూస్తే నా పరిస్థితి ఏంటి? ఏదో నా పాటికి నేను 1/2 kilometer దూరం నుంచి ప్రేమిస్తూ బతికేస్తుంటే ఇలా మీదకి వచ్చేస్తారా? అర్థం చేసుకోరు. మిస్టర్ సూర్య, మిస్టర్ సూర్య, మిస్టర్ సూర్య. ఎస్. అచ్చో బాబోయ్, మీరేంటండి ఇక్కడ? అయినా వాడు మిమ్మల్ని నాతో చూసాడని చెప్పేస్తాడు. లక్కీగా వాడికి లేట్ కాబట్టి చెప్పింది. తెలివిగా కాకుండా కొంచెం తెలుగులో మాట్లాడు, అర్థమయ్యేలా. వాడు మీతో మాట్లాడటం చూసాడు. ఓ తర్వాత? మిమ్మల్ని ప్రేమిస్తే ఐ మీన్ ఫాలో చేస్తే చంపేస్తానని ఇలా మర్యాదగా చెప్పాడండి. ఎక్స్రే ఎన్ని విధాలుగా వాడొచ్చు డాక్టర్ కూడా తెలిసిండరా. నువ్వు తోపరే. అంతలా భయపడేవాడివి నన్ను ప్రేమించట్లేదని చెప్పొచ్చు కదా. ఆ పాపం చేశానండి. ప్రాణాల చేతిలో పెట్టుకుని అబద్ధం చెప్పాను మిమ్మల్ని ప్రేమించట్లేదని. కానీ వాడు నమ్మలా. ఏ సేమ్ క్వశ్చన్ హ్యాస్టీజ్ నేను అడిగా. నా పెదాలు అబద్ధం చెప్తున్నా, నా కళ్ళు నిజం చెప్తున్నాయని పట్టేశాడండి. ఎత్తవో నా కళ్ళల్లో నిజంగా అంత ప్రేమ కనిపిస్తుందండి. యా
ఏదో కనిపిస్తుందిలే. అంతలా నన్ను ప్రేమించేవాడు నా వెంట పడకుండా నీ వెంట ఎందుకు పడుతున్నాడు? భయం, మీరు వాడిని ఎక్కడ కాదంటారో అని భయం, టెన్షన్, మీరెక్కడ నాకు పడిపోతారో అని టెన్షన్. నువ్వు ఇన్స్టెంట్ గా నీ దోశలు ఎట్లేస్తావురా? ఆకలి రా భయ్, ఆకలి. ఏం చేస్తాం? ప్లీజ్ సిట్. ఏ గోఖలే, ఐ హ్యావ్ ఎన్ ఇంట్రెస్టింగ్ లెటర్ టు రీడ్ అవుట్. గోఖలే, అయ్యా, 1 కోటి మంది జనాభా ఉన్న కోల్కతాలో నేను ఒకడిని. క్షమించండి నా వివరాలు చెప్పనందుకు. ద పాయింట్ ఇస్ హియర్ గోఖలే. ఎందుకంటే నేను మాట్లాడుతున్నది ధనరాజ్ పిల్లై గురించి. ఇప్పటి వరకు 40 హత్యలు ఇతరత చాలా క్రిమినల్ యాక్టివిటీస్ తో సంబంధం ఉన్న తను ఇప్పుడు ఎమ్మెల్యే టికెట్ కోసం ట్రై చేయడం, దానికి ప్రముఖ పార్టీలు పోటీ పడడం వింటున్నావా? ఇవన్నీ చూస్తుంటే ఇంకా ఎందుకు బ్రతికున్నానరా భగవంతుడా అనిపిస్తోంది. దయచేసి దీన్ని ప్రజావాజ్యం కింద పరిగణించి తగిన చర్య తీసుకుంటారని ఆశిస్తున్నాను. ఇట్లు మీ నోనే. పోలీసు రత్నాలు. ఇంత ధైర్యం ఎవరికి వచ్చింది? నిధిత్లిక్ ప్రకాష్ అవతల కమ్మలిపోయినాడు. మ్యాజిస్ట్రేట్ ప్రకాష్, ఎంత ఖర్చు అయినా కొనేయండి. కష్టం స్వామి, అది అమ్ములిపోయింది నీతికి స్వామి. అది మన అకౌంట్ లో జీలో బ్యాలెన్స్. నమ్మద్దు దాదా, దశమి శుక్లవాలం ముహూర్తం చాలా బాగుందంట. 10 నిమిషాల్లో లావు కాలం అలా వెళ్ళగానే ఇలా మిమ్మల్ని చంపేద్దాం అనుకుంటున్నా. బతకాలనుందా? థ్యాంక్ యూ దాలుంది మా సామి. 10 నిమిషాల్లో ఇలా బయటకు లాగానే నువ్వు పానాలతో అలా ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఎవరైనా కాపాడటానికి వస్తాలనుకున్నావా? ఎవరు లాలు లేలు. సార్ మీరు మెజిస్ట్రేట్ ప్రకాష్. సార్ నేను మిమ్మల్ని టీవీలో చూసా. ఆ ధనరాజు గారిని జైలు వేసి మీరే కదా? దరిద్రం వదిలింది. చాలా మంచి పని చేశారు సార్. సూపర్ కేక. మిమ్మల్ని చాలా పొగడాలి. రండి కాఫీ తాగుతూ మాట్లాడుకుందాం. ఉసమ్మే చేస్తే నాకు అసలు నచ్చదు. తెలియకుండా చేయలేసిపోద్దు భయ. మీరు రండి సార్. ఏందిరా చెరుకు గడ మాదిరి ఇచ్చినాడు? ఫ్యాన్ అనుకుంటా. టీ తాగేళ్ళగానే తంపేద్దాం. ఇందాకేమో రాహుకాలం మీద చంపేస్తామన్నావు, ఇప్పుడు టీ తాగి నాకు చంపేస్తామంటావు. ఇంతకు నీకు చంపే ఉద్దేశం ఉందా లేదా? ఆ పిల్లోనికి కూడా భయపడితే సోమన్న పొర ఉండాల పోలనా? భయ నీకు నాకు పాత పగలేనున్నా? పాత పగల ఎట్టుంటాయి? ఇందాకే కదా నేను చూసింది. కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తున్నాడు భయ. అది కోపంగా. చూచినా నచ్చదా? నచ్చదు, చూడొద్దని చెప్పా. జైల్లో ఉండాల్సిన వాళ్ళు బయట ఉంటే ఇలానే ఉంటుంది. నీకు అలా అర్థమైందా?
నువ్వు వెళ్ళి కార్లో కూర్చొని నేను వస్తాను. ఎక్కడికి? నువ్వే చెప్పావు వాళ్ళని అరెస్ట్ చేయించాలని. నువ్వు పదా, నేను వస్తాను. బాబు, నేను రిలాక్స్.